ఆక్రోశం, ఆ తర్వాత ఆగ్రహం. మామూలు ఆగ్రహం కాదు, ఒళ్ళు మండిపోతుంది. మనం ప్రజాస్వామ్యం మనం డిక్లేర్ చేసుకొని రిపబ్లిక్ డే మననే అయిపోయింది. ఒక రిటర్న్ రాజ్యాంగం, ప్రపంచంలోనే అత్యుత్తమమైన దానిగా పరిగణించబడే భారత రాజ్యాంగం. అది ఇచ్చే హక్కులు, వ్యవస్థలకున్న అధికారాలు, పరిమితులు, ఇవి రాజకీయ పార్టీలకు అతీతంగా ఆ వ్యవస్థలు సరిగా ఉంటేనే ప్రజాస్వామ్యం నిలబడుతుంది. అవి సరిగా ఉన్నాయనే విశ్వాసమే సామాన్య ప్రజలను ఎలాంటి భయము లేకుండా నిశ్చింతగా ఉండడానికి దోహదపడుతుంది, ఉపయోగపడుతుంది. అది ఒక్కసారిగా ఇట్లా తీసేసినట్టు అయింది. ఎందుకు చెప్తున్నామంటే 3-4 రోజులుగా మొదలుపెట్టి మొన్న సాయంత్రం గుంటూరులో 5:30 గంటల 6 గంటల పాటు పోలీసుల భద్రత మధ్య మౌన ప్రేక్షకులు కూడా కాదు, వాళ్లకు ప్రొటెక్షన్ ఇస్తుండగా 1000 నుంచి 1500 మంది బ్యాచ్లు, వాళ్ళెవరు కార్యకర్తలు కాదు, గూండాలు, పచ్చి గూండాలు. తెలుగుదేశం పార్టీ గూండాలు కావచ్చు, లేదా తెలుగుదేశం పార్టీ అధినాయకుడు, లేదా ఆయన పుత్రరత్నం, లేదా ఆ పార్టీ ప్రోత్సహించి ఆర్గనైజ్డ్ క్రిమినల్స్ బ్యాచ్ కావచ్చు. గుంటూరులో ఏం చేశారనేది మొత్తం ప్రపంచమంతా చూసింది. అది చూస్తే ఎవరికైనా భయం వేస్తుంది. ఎక్కడైనా ఒక గుంపు చేరితే చెదరు చేసే పోలీసులు అక్కడ ఆ గుంపు చేరడమే కాకుండా రాళ్లతో పెట్టి తీరిగ్గా కుట్టుకుంటూ, గుణపాలు తెచ్చి పొడుస్తూ, పెట్రోల్ బాంబులు తెచ్చి వేస్తూ ఉంటే వాళ్ళకు రక్షణగా నిలబడి, అంబటి రాంబాబు ఇంటి దగ్గర గురించి చెప్తున్నా, దాన్ని ప్రశ్నించడానికో లేదా అంబటి రాంబాబు గారిని కలవడానికో వెళ్లాలని చూసిన వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద ఆ గూండాలు దాడి చేస్తుంటే వీళ్ళకే సర్ది చెప్పి, వద్దులే మీరు వీళ్ళతో ఎందుకు వెళ్ళిపోండి నేను పంపించేసి, ఉన్నత పోలీసు అధికారులను కాంటాక్ట్ చేసి, అయ్యా ఏం జరుగుతుంది కొంచెం చూడండి, పొరపాటున ఏదైనా జరిగితే ప్రాణాలకే హాని ఉంది, మా నాయకుడి ప్రాణాలకు హాని. అక్కడ మైనారిటీ మహిళ, మా గుంటూరు ఈస్ట్ ఇన్ఛార్జి ఫాతిమా గారు కూడా ఉన్నారు. ఇలాగే వాళ్ళే కాకుండా మా పార్టీ నాయకులు ఉన్నారు. వీళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకోవాల్సిన ఇది ఉంది కాబట్టి మీరు కొంచెం చొరవ తీసుకొని నేను చెప్దామని మా నాయకులు ప్రయత్నం చేస్తే ఉన్నతాధికారులు ఒక్కరు దొరకకుండా ఫోన్ కాంటాక్ట్లో కూడా వ్యక్తిగతంగా కలుద్దామని పోతే ఎస్పీ వెళ్లిన వాళ్ళలో మాజీ హోంమంత్రి, మహిళా నాయకురాలు సుచరిత గారు కూడా ఉన్నారు. మా ప్రభుత్వ హయాంలో హోంమంత్రిగా పనిచేసిన సుచరిత గారు కూడా ఉన్నారు. 40 నిమిషాల పాటు దర్శనం ఇవ్వకపోగా ఆఖరణ పోయి అడిషనల్ ఎస్పీని కలవమని వాళ్ళు చెప్పి రోడ్డు మీద నిలబెట్టి, లోపలికి ఏదో వచ్చి వెయిటింగ్ ఇది కూడా కాదు, గేట్ లోపలికి రానికుండా నిలబెట్టి 40 నిమిషాల తర్వాత అడిషనల్ ఎస్పీకి పంపని చెప్పి 10:30కు అంబటి రాంబాబుని అక్కడి వాళ్ళకే ఓపిక నశించింది. ఎంతసేపు మనం భజన చేస్తా, ఈ రాళ్లతో కొడతా కూర్చుంటాము, లేకుంటే వీళ్ళను ఇదిగిస్తా కూర్చుంటాము అనుకున్నారు. ఎందుకో తెలియదు కానీ ఇంకా చాలు అనుకున్నట్టున్నారు. అప్పుడు వాళ్ళు వెళ్ళిపోయాక అప్పుడు పోలీస్ అధికారులకు మళ్ళీ వాళ్ళ ఫోన్లకు ప్రాణం వస్తుంది, వాళ్ళు రెస్పాండ్ అవుతారు. రాంబాబును ఎవరైతే విక్టిమో ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. సరే, ఆయనకు రిమాండ్ కూడా వేసేశారు. జంతువులకు కల్తీ అయిందని ఆయన ఇచ్చిన అబద్ధపు స్టేట్మెంట్ ఏదిందో అది అబద్ధం అనే విషయం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ సిట్లో వాళ్ళ ఎంక్వైరీలో జాతీయ ల్యాబొరేటరీలు ఇచ్చిన రిపోర్ట్. అది ఎవరు మ్యానిపులేట్ చేసేది ఇంకోటి కాదు, లేకపోతే మార్చగలిగింది కాదు. సహజంగానే ఆ వాస్తవం ఇది వచ్చినప్పుడు అయ్యా ఇది వాస్తవం అని చెప్పే ప్రయత్నం అందరం చేసాం. మేమే కాదు, బయటి మేధావులు కూడా ఎందుకు ఇట్లాంటి అబద్ధం ఆడారు చంద్రబాబు నాయుడు గారని వాళ్ళు ప్రశ్నించారు, న్యూట్రల్ మేధావులు. అది భరించలేక అదే మాటను మళ్ళీ రిపీట్ చేస్తూ కల్తీ ఉందని చెప్పి వేసిన ఫ్లెక్సీలు,
ఊరు పేరు లేని ఫ్లెక్సీలు అవి చట్టవిరుద్ధమే. అసలు వాటిని ఎట్లా అలౌ చేశారో అర్థం కావట్లా. బ్యానర్లు కట్టారు, అవి తీయడానికి పోతే దానికి పోలీసులు అడ్డం వస్తున్నారు. దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెడతారు. జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో, మాజీ చైర్మన్లు ఇద్దరు సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి వాళ్ళ ఫోటోలు ఇవి పెట్టి తెలుగుదేశం పార్టీ వేసిన పేరు వేసుకోవడానికి కూడా ఇది లేకుండా పేరు లేని బ్యానర్లు వేస్తే, ఈ ఫ్లెక్సీలు పెడితే, వాటిని ప్రశ్నించడానికి వెళ్తే అవి తీసేయాలని డిమాండ్ చేస్తే దాని మీద కర్రలు రాళ్ళు తీసుకుని వచ్చి మీదికి వచ్చేసేయడము, లేదంటే వీళ్ళని తోసేయడము, దౌర్జన్యం చేయడము, ఇవన్నీ చేసి నుంచి వచ్చిన సంఘటనల నుంచి వచ్చినవి ఈ పరిణామం. అసలు దాన్ని నువ్వు తప్పు చేసావు, దాన్ని కవర్ చేసుకోవాలనుకుంటున్నావు, దీన్ని క్వశ్చన్ చేయాలని సహించలేకుండా అన్నావు, ఇష్యూస్ మీద ప్రశ్నించడానికి సహించలేకుండా అన్నావు. దానికోసం కొత్త ఇది క్రియేట్ చేసేసి టెర్రరైజ్ చేసి ఎక్కడ వాయిస్ రేయకూడదు అని ప్రయత్నం చేస్తాం. ఇది నిలబడదు. ఇది ఖచ్చితంగా ఎదుర్కొంటాం. అన్ని పద్ధతుల్లో న్యాయస్థానాల్లో అప్రోచ్ అవుతాము, మీడియా మీ ద్వారా జనం దృష్టికి తీసుకెళ్తాము, జాతీయ స్థాయిలో కూడా దీన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. అలాగే సెంట్రల్ హోమ్ మినిస్టర్ను వాళ్ళను కలిసి హోమ్ సెక్రటరీ కూడా మా పార్లమెంట్ సభ్యులు లెటర్స్ పెట్టారు, అక్కడ కలుస్తారు. ఎన్హెచ్ఆర్సీని అప్రోచ్ అయ్యారు. అండ్ దీని ద్వారా వైఎస్ఆర్సీపీని క్యాడర్ని ఏదో భయపెట్టాలని చూస్తేనో, వైఎస్ఆర్సీపీ నాయకులు భయపెట్టాలని చూస్తే చంద్రబాబు నాయుడు భ్రమ అనేది కూడా ఈ మధ్య నిన్నామన్నా జరిగిన వాటిని బట్టి కూడా తెలుస్తుంది. ఎక్కడ ఎవడు చెక్కు బెదరట్లేదు. ఇంకా మా రిజాల్వ్ ఇంకా గట్టిపడింది. ఇంతకంటే నువ్వు చేయగలిగింది ఏముంది? ఇంకా ఏం చేస్తావో చెయ్యి, మేమైతే రెడీగా ఉన్నాం. ప్రజల పక్షాన్ని నిలబడడానికి, నిన్ను ప్రశ్నించడానికి, ప్రశ్నిస్తూనే ఉంటాం అనే కృతనిశ్చయంతోనే మా పార్టీ కార్యకర్తలు, నాయకులు ఉన్నారు. దానికి గట్టిగా, పూర్తిగా అంతటి మనోధైర్యం ఇవ్వగలిగిన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఉంది. ఆయనే ముందుండి కూడా దీనిలో నడుపుతారు. కాబట్టి అట్లా అనుకుంటే అది కూడా చంద్రబాబు నాయుడు గారు భ్రమే అని చెప్తూ ఒక హితం అయితే చెప్పదలుచుకున్నాం. మీ గొయ్యి మీరు తవ్వుకోండి, మాకు అభ్యంతరం లేదు. మీ గొయ్యి మీరు తవ్వుకోవడంలో భాగంగా మా మీద జరిగే వాటికి ప్రతి దానికి అయితే రికార్డు ఉంటుంది. మేము వచ్చిన తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చినాక ఆ రికార్డుకు తగిన సెటిల్మెంట్ కూడా ఉంటుంది, వడ్డీతో సహా అనే విషయం అయితే ఆయనకు మళ్ళీ చెప్పదలుచుకున్నాం. అవన్నీ చట్టబద్ధంగానే చేస్తాం. ఎక్కడ చట్టాన్ని ఉల్లంఘించి ఇవాళగా ఊర్లో రౌడీలను, గంజాయి బ్యాచ్లను తెచ్చేసో, లేదా బ్లేడ్ బ్యాచ్లను తెచ్చేసో, టెర్రరైజ్ చేసి అటాక్ చేసి టెర్రరైజ్ చేయాలనుకునే దాన్ని ఇది చేయము. చట్టబద్ధంగానే అన్నీ జరుగుతాయి. మీ మీద అన్ని రకాల కేసులు పెట్టి ఏ రకంగా చేయాలి మాకు తెలుసు. ఒకవేళ మాకు తెలియని ఉంటే మీరు నేర్పిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీకు దీనికి తగిన మీకు వాటి ఒక రిటర్న్ గిఫ్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుందని మీ అందరికీ చంద్రబాబు నాయుడు గారికి చెప్తూ మరోసారి చెప్తున్నాము. ఎవ్వరము ఎక్కడా బెదరట్లేదు, కేడర్ బెదరట్లేదు, నాయకుడు పోయట్లేదు. కృతనిశ్చయంతో ఉన్నాం. ప్రజల పక్షాన పార్టీ ఉంటుంది. ఇప్పుడు కూడా ప్రజల అంశాలను పైకి తీసుకురావాలని బయటకే తెస్తాం. ఈయన ఎన్ని అడ్డంకులు క్రియేట్ చేసినా వీటి పక్క ఓ పక్క ఫైట్ చేస్తూనే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలన్నిటి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుండి పోరాడుతుందనే విషయం మరోసారి అందరికీ చెప్తాం.